దేవుడు లేడని మనుషులు అనడానికి చాలా కారణాలు ఉన్నాయి. కొన్ని పరిస్థితులు వారి జీవితంలో ఎదురైనప్పుడు దాన్ని బట్టి వారు ఆ మాటలు అంటూ ఉంటారు. దేవుడు లేడు అనేటువంటి మాట. దేవుడు లేడని చెప్పేటువంటి వారిని రెండు వర్గాలుగా మనం చూడవచ్చు. ఇందులో ఒకటి అవగాహన లేని వర్గం అనొచ్చు, రెండవది మేధావి వర్గం. అవగాహన లేని వర్గం సంగతి ఏంటంటే, అన్యాయము ఎదురైనప్పుడు, అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు అన్యాయాన్ని చూసినప్పుడు, వాళ్ళు ఏ తప్పు చేయకుండా కొన్నిసార్లు సమస్యలు వాళ్ళకి ఎదురైనప్పుడు, లేదా కారణం తెలియని కష్టాలు కొన్ని అనుభవిస్తున్నప్పుడు, ఎందుకు ఈ కష్టాలు వచ్చినాయో, ఎందుకు ఇబ్బందులు వచ్చినాయో అర్థం కాకుండా, ఏ తప్పు చేయకుండా ఈ కష్టాలు ఇబ్బందులు మాకు వచ్చాయి అని చెప్పి దాని గురించి బాధపడే సందర్భాల్లో, ఇంకా వారి యొక్క మనస్సుకు మేధస్సుకు అందనటువంటి విషయాలు వారి యొక్క జీవితాన్ని వేధించేటువంటి పరిస్థితులు ఏర్పడ్డప్పుడు, వాళ్ళకి అర్థం కానటువంటి విషయాలను బట్టి ఆ అర్థం కాని ఆ విషయాలను ఆలోచన చేసి చివరికి ఒక కంక్లూషన్కి వస్తారు, ముగింపుకు వస్తారు. ఏంటా ముగింపు అంటే, దేవుడు లేడు. అయితే ఈ విధంగా ఆలోచన చేసేటువంటి వారు, దేవుడు లేడని భావించేటువంటి వారికి మొదటగానే చెప్పినట్టుగా వీరిది అవగాహన లోపం. అన్యాయం ఎదురైనంత మాత్రాన దేవుడు లేడా? మనకు అర్థం కాని కొన్ని కష్టాలు మన జీవితంలో వచ్చినంత మాత్రాన దేవుడు లేడా? లేకపోతే ఈ లోకంలో చెడు కనబడుతున్నంత మాత్రాన దేవుడు లేడా? ఇవన్నీ కూర్చొని చర్చించగలిగితే తీరిపోయేటువంటివి. అంటే వారు ఏ కారణాల చేత దేవుడు లేడని అనుకుంటున్నారో వాటికి మనము సమాధానం ఇవ్వగలిగితే, సమాచారాన్ని ఇవ్వగలిగితే, జ్ఞానాన్ని పంచగలిగితే వారు దేవుడు ఉన్నాడు అని అంగీకరించడానికి ఇష్టపడేటువంటి వారుగా ఉంటారు. కానీ ఇంకొక వర్గం ఉన్నారని చెప్పాను కదా, ఇది మేధావి వర్గం. అంటే వీళ్ళు చాలా బాగా చదువుకున్నటువంటి వారు, జ్ఞానం కలిగినటువంటి వారు, ఎన్నో పుస్తకాలను ఎన్నో ప్రదేశాలను చదివి తెలుసుకుని ఉన్నటువంటి వారు. అయితే వీళ్ళు కూడా దేవుడు లేడు అని మాట్లాడతారు. అయితే వీళ్ళు దేవుడు లేడని మాట్లాడడానికి, వీరు దేవుడు లేడని భావించడానికి కారణము అవగాహన లేకపోవటం కాదు. అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఏవో కొన్ని సమస్యలను బట్టి వాళ్ళు ఆ విధంగా మాట్లాడడం లేదు. మొదటి వర్గానికి ఉన్నది అవగాహన లోపం అయితే, ఈ రెండవ వర్గానికి ఉన్నది అవగాహన లోపం కాదు. అందుకే చెప్పాను, వీళ్ళు చాలా జ్ఞానవంతులు, మంచి మేధస్సు కలిగిన వారు. అయితే మంచి మేధస్సు కలిగిన వారు ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు అని మనం ఆలోచన చేస్తే, బైబుల్ వీళ్ళకి ఒక చక్కని పేరు పెట్టింది. కీర్తనల గ్రంథం 14వ కీర్తన 1వ వచనంలో, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు అని రాశారు.